మీరు ఆయనని కించపరచకండి. ఇంకొకటి, మీరు నిన్న వచ్చారు, రోడ్ షో చేశారు, బాగానే ఉంది. కానీ దాంట్లో మీరు ఏమంటున్నారండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఓడిపోతే పథకాలన్నీ ఎట్లా ఆగిపోతాయి? సామాన్య జనాలు అడగాలి. ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాలు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు, మీ ప్రభుత్వమే ఉంటుంది. అంత మాత్రాన మీరు అసలు ఎట్లా ఆపేస్తారు? అది మీరు చెప్పేది చాలా రాంగ్. అండ్ ఇంకోటి ఏంటంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అండ్ ఇంకోటి దాదాగిరి లాగా అనమాట అది కూడా. సో అది మీకు మంచిది కాదు. మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు చేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని ఇడిచిపెట్టదు. అందులో ముఖ్యంగా కేటీఆర్ గారే చాలు మీకు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారే చాలు, వేరే అవసరం కూడా లేదు. అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలు. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలను కూడా డెవలప్ పరంగా ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అందులో భాగంగా నవీన్ యాదవ్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజల మనిషిలో ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎంతవరకు నిజం? మేమైతే చూసింది ఎక్కడ ఏం లేదండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అన్నారు, ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? ఆయన ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కాబట్టి జూబ్లీస్ వచ్చేసి ఒక మనిషి అంటాడు 100 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 120 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 150 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 200 కోట్లు. అంటే మీ మంత్రుల మధ్య, మీ ఎమ్మెల్యే మధ్య మీకే సఖ్యత లేదు. ఏం మాట్లాడుతున్నారో మీకే తెలుస్తలేదు. డెవలప్మెంట్ అది ఎక్కడ ఉంది? కేసీఆర్ గారు జస్ట్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కరెంట్ కావచ్చు, అన్ని ఆయన చేస్తే మీరు చెప్పుకుంటున్నారు. అంతమించి ఏం మీరు చేసింది అయితే ఏమీ లేదు. సో జూబ్లీస్ ఓటర్లకు మీరు ఫైనల్ గా ఒక సామాన్య ఓటర్ గా మీరు ఏం చెప్తారు? నేను జూబ్లీస్ ప్రజలందరికీ కూడా శైలెత్తి నమస్కరించి వేడుకుంటున్నా. పల్లె ప్రజలు ఎట్లయితే మోసపోయినారో మీరు మోసపోకండి. మీరు ఎప్పుడు కూడా మోసపోలేదు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ కూడా ఒక్క సీట్ కూడా వాళ్ళకి రాలేదు. ఈసారి కూడా ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పే తీరాలి రేవంత్ రెడ్డి.